మీకు సంబంధం లేదు, ఇది మీ అనుచరులు చేసిన దొంగ పనులు అని చెప్తా. పెట్టనంత వరకు నువ్వు బాధ్యతవేగా. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం 20 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు ఎవరైనా మనకు కూడా అనుచరులు ఎవరైనా పనికి వస్తే అధికారిని పిలిచి చెప్పినట్టు చేయని అంటారు. అంటే ప్రశాంతమ్మ గారు కూడా డీడీ మైనింగ్ ఆఫీస్ని పిలిచారని, ఈ మైన్లన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాగా చేసుకుని అని చెప్పారని ఒక వినికిడి. నిజమా అబద్ధమో మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటే కాదనుకుంటాం, లేకపోతే నిజం అనుకుంటాం. ఎందుకన్నా నేను చెప్పగలిగాను. 500 కోట్ల రూపాయలు ఈ 3 మైన్స్ లో మెటీరియల్ 1,25,000 టన్నులు ఉన్నాయి. ఆక్షన్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక 300 నుంచి 500 కోట్లు వస్తుంది. ఆ 300-500 కోట్లతో చాలా రోడ్లు ఇచ్చమ్మా, చాలా కాలువలు కట్టొచ్చు, చాలా పార్కులు కట్టొచ్చు, చాలా కట్టొచ్చు, ఇరిగేషన్ బ్రిడ్జ్లు కట్టొచ్చు, చాలా కట్టొచ్చు. ఆ డబ్బు ప్రభుత్వానికి ఇస్తారా, మీ జోబిల్లోకి వెళ్తాదా, అది మీరు నిర్ణయించుకొని చెప్పండి. చూపి నేను అక్టోబర్ 20 కూడా చూడండి. నేను మాట్లాడింది అక్టోబర్ 23. నాకు సంబంధం లేని విషయం మీరు అయినా గత 3 రోజుల మీద ఈనాడులో కానీ రకరకాల వార్తలు రాశారు, రకరకాల న్యూస్ ఛానల్లో వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లే ఒక ప్రయత్నం మాట్లాడారు. నాకు తెలిసిన కొన్ని చెప్పదలుచుకున్నాను. రాసిన వాళ్ళు ఎవరైనా కానీ సైదాపురం మండలానికి సంబంధించి గత 5 నెలలుగానో గత 6 నెలలుగానో నేను సేకరించిన, లేకపోతే స్థానికంగా అడిగితే తెలుసుకున్నట్లు అత్యధికంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న నాయకులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. మీరు అడగచ్చు కూడా. ఎంబా 23 అక్టోబర్ నుంచి ముందు నుంచి 6 నెలల నుంచి నేను మాట్లాడితే ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారా? నవంబర్ నుంచి మార్చి 4 నెలల, ఈ 4 నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించాడా? అంటే ఈ 13 నెలల్లో మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? 4 నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించేస్తే ఈ 13 నెలల్లో మీరు ఎన్ని సంపాదించారు? ఏనా తీసుకొచ్చి బట్టగాల్చేసి వేస్తే అట్ట. అప్పుడు కూడా మీ అనుచరులు ఉన్నాయి, ఇంకా కాగితాలు మీద చాలా ఉన్నాయి. అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లు తీస్తే కోట్లు పోయింది. నా అకౌంట్లకు కాదు నాయన. చేస్తానన్నా. అంటే ఇప్పుడు నేను కాదన్నా, శ్రీకాంత్ రెడ్డి మీద వచ్చింది కాబట్టి శ్రీకాంత్ అని బయటకు వచ్చిన శ్రీకాంత్ రెడ్డితో వేయిస్తా. అంటే ఇది నేను కంప్లైంట్ చేస్తాను కానీ నాకు ఉంది కదా, వీపీఆర్కి అవకాశం ఉంది కదా. ఏం చేసేయండి మనం 2022 నుంచి ఇప్పుడు దాకా వేసేయమనండి సార్, పని అయిపోద్ది. నేను పోతాను, ఆయన పోతాను, ఎవరు పోతారు? ఎవరెవరు ఎక్స్పోర్ట్లు చేశారా, ఎవరెవరు అండర్ కరెంట్ అంటే 40,000 లక్ష పోతుంటే 40,000 తీసుకొని 60,000 లోపల పెట్టుకున్నారు, అన్నీ బయటకు వస్తాయి కదా. అంతే కదా, ఇవన్నీ తెలుస్తాయి కదా. 30,000 లక్ష అయింది, జూన్ దాకా 30,000 ఉండింది. దాంట్లో ఏం మైనింగ్ చేయలేదన్నారు. డిసెంబర్లో ఎక్కడ రాసే తలకమంతా 1,00,000 టన్నులు ఉందంట. ఎట్టొస్తుంది? మీరు చెప్పిన వాటిలోనే పాపం జాగ్రత్తగా అయినా, నిజాలైనా ఖచ్చితంగా వెళ్తాను. 30 వస్తా అన్నా నేను. అని నేను మళ్ళీ సార్, నేను ఎక్కడికి పోట్లా. ఈ కోర్టు వరకు బెయిల్ వేసిన, హైకోర్టుకు కూడా బెయిల్ తెచ్చుకోలేదు. ఇంకెందుకు గమ్ముగా వదిలేసిన. ఎక్కడికి పోట్లా. నేను చెన్నైలో ఉంటున్నా, 3 రోజులు చెన్నై పిల్లలు చదువుకో పోయి వస్తున్నా. దానికి పాపం కొంతమంది అన్ని యాడికి పోలే. నా ఫోన్ ఆన్లోనే ఉంది, నా ఫోన్స్ ఆన్లోనే ఉన్నాయి. నేను ఆ రోజే చెప్పిన, నేను సిద్ధంగా ఉన్నా. మీరు పంపించాలనుకుంటే లోపలికి వెళ్ళేదానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా. నేను ఎక్కడ పోయేది లేదు. కానీ ఏంటంటే అది ఏదో రోజు చెప్తే, ఒకవేళ నేను పని ఉండే బయటికి పోయాను అనుకో, పారిపోయాడంటే అది కాదు సార్. నాకు పనులు ఉంటాయి కదా. మీరు పొద్దున సాయంకాలం అని చెప్పి వేచి ఉండలేను కదా. 30 నేనే వస్తాను, 4 రమ్మన్నారు, వస్తా. అంతేగాని నా ఫోన్ మీరు ఎక్కడ, నా ఫోన్ ఆఫ్లో లేదు, నా ఫోన్ ఆన్లోనే ఉంది. చెన్నై, నెల్లూరు ఏదైనా ఉంటే అటా పోతా, అది చెప్తే. అంతేగాని దానికని దయచేసి ప్రెస్ వాళ్ళకి కూడా మీరు ఏమి టెన్షన్ పడద్దు సార్. మీరు నన్ను పంపించి ఒకవేళ 20 కేసులు పెట్టాలన్నా కూడా పోయే వస్తా. ఎవరు తప్పిలేరు, ఎవరిని తప్పిలేరు.
నాకు రాత రాసుంటే పోతా విధి. నిన్న డోలేంద్రన్న జమీన్ రైతులో ఒక వార్త చూశాను, చావు అయినా ఏదైనా విధి రాతని తప్పించలేదు.